ఈ మధ్యన ఎక్కడ చూసినా హార్ట్ అటాక్లు, హై బీపీలు, అధిక కొలెస్ట్రాల్, షుగర్లు. ఒకప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి అంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు 30లు కూడా దాటట్లేదు. ఆరోగ్యాలు మాత్రం ఎవ్వరియి కూడా మాది బావుంది అని చెప్పుకోవటానికి లేదండి. ఎందుకంటే నాది బావుందని నేను చెప్పుకుంటాను. హాస్పిటల్‌కెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకుంటేనే ఎంత బావుందన్నది తెలిసిపోతుంది. మొన్న మా పక్కన ఒక ఆయన అట్లాగే చాలా చిన్న ఏజ్ అండి. పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు. ఆయనకి అలాగే ఏదో గుండెల్లో పట్టినట్టుంది అని చెప్పారంట. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారంట. అక్కడికి వెళ్ళేలోపే ప్రాణం పోయింది. అక్కడికి వెళ్ళాక అడిగితే డాక్టర్ గారులు ఏమంటున్నారంటే, "మీరు బీపీ అనేది ఎప్పటికప్పుడు చూపించుకోవాలమ్మా. బీపీ అనేది సైలెంట్ కిల్లర్ లాగా ఒకేసారి అటాక్ చేసిద్ది. కనీసం అది మీకు ఉందని కూడా మీకు తెలీదు. అందుకని ఇప్పుడు ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత మేము చెకప్ చేయించుకుంటాం. అలాంటి ఈ రోజుల్లో కుదరవు. 25 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు కనీసం నెలకో, 2 నెలలకో ఒకసారైనా బీపీ ఎట్లా ఉంది? నా కండిషన్ ఎలా ఉంది? అన్నది చూపించుకోండి. అలాగే సంవత్సరానికి ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకోండి" అని చెప్తున్నారు. అంతే కదండీ! పోతే అక్కడికి ఒక రూ. 1000, 2000తో ఆ టెస్టులతో పోతాయి. అంతేగాని ఒక మనిషి పూర్తిగా పోవటం అంటే అతన్ని నమ్ముకున్న ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టే కదండీ! అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరికి వాళ్ళు ఏంటంటే నాకేమి లేదులే అని అనుకుంటాం. లేదండి. ప్రతి ఒక్కళ్ళం కూడా జాగ్రత్తగా ఉండాలి. కనీసం మన పిల్లలకి ఒక పొజిషన్ వచ్చే వరకు, వాళ్ళకి బాధ్యతలు వాళ్ళు తీసుకునే వరకు మనం జాగ్రత్తగా ఉండాలండి. ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.